బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరు కూడా నోరు పారేసుకుంటున్నారు. కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ దిగుతుంది. భారతీయుల ఇళ్లల్లోకే చొచ్చి వాళ్ళని చంపుతాము, అలాగే మా విమాన శిథిలాల కింద భారత్ సమాధి అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక యుద్ధం ఇంకా సరిహద్దుల దాకా లేదు, సరిహద్దులు దాటి మరి ఇటు కోల్కతా దాకా కూడా వస్తామంటూ ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఏం జరగబోతుంది అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. तो मैं भारत के मुतल्लिक तो मैं यही कहूँगा, लेकिन इंशाल्लाह अगर उन्होंने दोबारा कोशिश की तो पहले से भी ज्यादा जिल्लत उठाएंगे. जो पिछले साल जो कुछ हुआ उससे कहीं ज्यादा जिल्लत उठाएंगे. और इस दफा पहले तो कंटेन हुआ है कि 200-250 किलोमीटर के अंदर जो है जंग कंटेन हो गई. अब हम अंदर घर में घुस के मारेंगे उनको जो है इंशाल्लाह. तो हम अंदर घर में घुस के मारेंगे, ఇంట్లోకి దూరి మరి ఈసారి కొడతాము, ఈసారి చంపుతాము అంటూ ఇటు డిఫెన్స్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. గతంలో 200-250 కిలోమీటర్లు చొచ్చుకొచ్చామంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్. ఆసిమ్ మునీర్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇటు రీసెంట్గా రాజ్నాథ్ సింగ్, మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్, ఆయన సైనిక దళాలకు సంబంధించిన కొన్ని సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది, ఇటు యూరీ సమయంలో ఏం జరిగింది, బాలాకోట్ సమయంలో ఏం జరిగింది, 22 నిమిషాలలో ఆపరేషన్ సింధూర్ సమయంలో 22 మినిట్స్లోనే ఇటు పాకిస్తాన్ని మోకాళ్ళ పైన నిల్చోపెట్టాము, అలాంటి సామర్థ్యం మన దగ్గర ఉంది. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులని అదే ఆసరాగా చేసుకొని ఏమైనా ఇండియా పైన సరిహద్దుల దగ్గర ఏమైనా టెర్రరిస్టు యాక్టివిటీస్ చేస్తే గనక ఊరుకునేదే లేదంటూ ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన ఆ మాటలకి ఇటు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ ఇద్దరు కోల్కతా దాకా వెళ్ళి వాళ్ళని ఇంట్లో దూరి మరి కొడతామా అంటూ ఇటు ఇండియాను ఉద్దేశించి మాట్లాడాడు. రాజ్నాథ్ సింగ్ మాత్రం మరో పక్కన చాలా క్లియర్గా 22 నిమిషాలలో మోకాళ్ళ పైన నిల్చోబెట్టాము అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక యుద్ధం సరిహద్దుల వరకే ఉండదు అంటూ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. కోల్కతా వరకు వెళ్ళి ఊచకోత కోస్తాము అంటూ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన మనం చూస్తే పెట్రోల్ ధరలు డబల్ అయిపోయినాయి పాకిస్తాన్లో. అక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టి వాళ్ళు నిరసనలు తెలియపరుస్తున్నారు. ప్రజలని పాలించడం చేత కాదా ఈ ప్రభుత్వానికి అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరో పక్కన ఆఫ్ఘనిస్తాన్తోని నెల రోజుల నుంచి భీకర యుద్ధం జరుగుతూనే ఉంది, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ పోస్టులు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. ఇటు పాకిస్తాన్కి రావాల్సిన ఉప్పు, పప్పు, కూరగాయలన్నీ కూడా నిలిచిపోయాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇచ్చిన $2 బిలియన్ లోన్ని ఇమీడియట్గా రీపే చేయాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా డబ్బులు వెనకకి ఇవ్వమని అన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పాకిస్తాన్ ప్రజలకి ఇండియా ఒక కుట్ర పన్నుతుంది, ఇండియా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టే వాళ్ళపై దాడి చేస్తామంటూ ఇలాంటి మాటలు ఇండియా పైన విద్వేషాన్ని, అటు ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఇండియా పైన విద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేయడానికి ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ ఇటు ఆసిమ్ మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరో పక్కన మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా వాళ్ళకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. 2016లో జరిగిన యూరీ అటాక్, దాని తర్వాత జరిగిన బాలాకోట్, మొన్న జరిగిన పహల్గామ్ దాడికి రివెంజ్గా చేసిన ఆపరేషన్ సింధూర్, వాటన్నిటిని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ మోకాళ్ళ పైన నిల్చొని యుద్ధాన్ని ఆపాలంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, యాక్టివ్గానే ఉంది. బార్డర్లో ఎలాంటి యాక్టివిటీస్ చేసినా, ఎలాంటి మిలిటరీ యాక్టివిటీస్, ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినా గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు డిఫెన్స్ మినిస్టర్, ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన అలాగే
ఇంకొన్ని మాటలు కూడా చెప్పారు. 2016 బాలాకోట్, యూరి, పుల్వామా ఇలాంటి దాడులన్నింటినీ గుర్తు చేస్తూ ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా 29,000 కోట్లకు చేరుకుంది. పటిష్టంగా ఇటు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ ఉంది. ప్రస్తుతానికి గట్టి సమాధానం ఎట్టి పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్తుంది. ఇటు పాకిస్తాన్ తన చర్యలని ప్రజలకి ఎలా చూపించాలో అర్థం కాక ఇటు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మనం నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. డీజిల్ ధర పాకిస్తాన్లో ప్రస్తుతానికి 187 రూపాయలు ఉంది, డబల్ ప్రైస్. పెట్రోల్ ధరలు కూడా 150 నుంచి 170 రూపాయలకు చేరుకున్నాయి. అక్కడ నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టారు. ఆ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన వ్యక్తులను జైల్లో పెట్టారు. భార్యను జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఇటు ఇండియాని మరి అమెరికానే ఉసిగొల్పుతుందా? అమెరికానే ఇండియాలో ఇప్పుడు పీస్ ఉండడం ఇష్టం లేక, ఇప్పుడు శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతోనే అమెరికా ఉసిగొల్పుతుందా? ఇటు డిఫెన్స్ మినిస్టర్కి మతిపోయిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. గతంలో మనని ఒకసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం గుర్తు చేసుకుంటే ఫోన్ చేసి బతిమలాడుకున్నారు. ఫోన్ చేసి మీరు యుద్ధాన్ని ఆపేయండి, మేము ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేస్తున్నాము, మీరు ఆపేయండి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్లో ఇటు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించి జైష్ ఈ మొహమ్మద్, అలాగే లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కొన్ని క్షణాల్లోనే మనం టార్గెట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా బుద్ధి మారలేదు. అయినా కూడా పాకిస్తాన్ మన డిఫెన్స్కి సంబంధించిన ఒక పాలసీని అడ్డు పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటుంది. ఇండియా ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా మన మీదకి యుద్ధానికి వచ్చినా, ఎవరైనా మన మీద అటాక్స్ చేసినప్పుడు మాత్రమే మనం రిటాలియేషన్ ఒక డిఫెన్సివ్ పాలసీని ఇండియా ఫాలో చేస్తుంది. అంటే ఫస్ట్ స్ట్రైక్ మనం చేయం. మొదటగా మనం ఎవరిని, ఏ న్యూక్లియర్ పవర్ని కావచ్చు, ఏ కంట్రీనైనా కూడా మొదటగా ఇండియా అటాక్ చేయదు. అలాంటి డిఫెన్స్ పాలసీ ఉంది మనకి. ఆ పాలసీనే వీళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారా? పాకిస్తాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్కి నిజంగా అంత సత్తా ఉందా? ఆర్థికంగా ఓ పక్కన కుప్పకూలిపోతున్నా కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఇటు ఆర్మీ చీఫ్ వీరిద్దరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలు మాత్రం ఇంకొక వర్షన్. ప్రజలు పాలించడం చేత కావట్లేదు వీళ్ళకి. పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఆర్మీ ఆఫీషియల్ అయినా ఫుల్లీ కరప్టెడ్ ఆఫీషియల్, బాగా డబ్బులున్న వ్యక్తులు వాళ్ళే పాకిస్తాన్లో ఆర్మీ ఆఫీషియల్స్, మిలిటరీ ఆఫీషియల్స్గా ఉంటారు అంటూ సామాన్య ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.